దానికంటే ముందు దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాండి. మనం ఇంతకుముందు అందరం ఏం తెలుసుకున్నామంటే దీంట్లో ఆర్గానిక్ ఉంటాయి. ఇప్పుడు మేడం మోకాలు నొప్పులు ఉన్నారు కదా, దానికంటే ముందు మనం ఏ నీళ్ళు తాగుతున్నాం అందరం? మినరల్ వాటర్. అంటే దాంట్లో మినరల్స్ ఉన్నాయి కదా అని అనుకుంటాను. ఆగండి, మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ ఎందుకు తాగాలి మినరల్ నీళ్ళు అంటే మన బాడీ సక్రమంగా పనిచేయడానికి, మన మోకాళ్ళు నొప్పులు రాకుండా, మన బోన్స్ కరెక్ట్ ఉండడానికి, లోపల ఏది గుజ్జు తయారు కావడానికి, ములుగా అంటాం కదా దానికోసం. దాంతోపాటుగా ఇంతకుముందు మన పూర్వీకులు తాగారంటే వాళ్ళు న్యాచురల్గా చర్మలలో, వాగులలో, బావులలో ఎక్కడ నీళ్ళు తాగితే అన్ని తాగారు, అంతే కదా. అని మనం ఏం చేస్తున్నాం తెలియగలం వాళ్ళకంటే. మనం ఏం చేస్తున్నామంటే మినరల్ కొనుక్కొని ఫిల్టర్ చేసుకొని మరీ తాగుతున్నాం, ఇంకా వాళ్ళకంటే ఆరోగ్యంగా ఉండాలని. మరి ఉన్నామా? ఎందుకు మరి? వాళ్ళకంటే మంచినీళ్ళు తాగుతున్నాం కదా, ఇంకా ఎందుకు లేము అని అంటే నేనేమంట, మనకంటే వాళ్ళే తెలియగలరు. ఎందుకంటే భూమిలో దొరికే నీళ్ళలో మినరల్స్ బాగా ఉంటాయి. భూమి నుంచి సహజంగా మినరల్స్ వస్తాయి. మనం తాగే మినరల్ నీళ్ళు అనేది అందులో మినరల్సే లేవు. ఇప్పటిదాకా మినరల్ ఉన్నాం కదా, 0 మినరల్స్. అందులో మినరల్స్ ఏమాత్రం లేవు. వాళ్ళు మినరల్ దొరికిన నీళ్లు తాగారు కాబట్టి ఇప్పటిదాకా అనుకున్నాం కదా 100 సంవత్సరాలు, 96 సంవత్సరాలు, 100% బతికారని. వాళ్ళు సహజ సిద్ధంగా దొరికినటువంటి మినరల్ కలిగిన నీళ్లు తాగారు కాబట్టి అన్ని సంవత్సరాలు బతికారు. కానీ మనం బతుకుతున్నామా? లేదు. 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలకే మోకాలు నొప్పులు వస్తున్నాయి, పళ్ళు లేవట్లేదు. ఎందుకంటే కారణం మనం తాగే నీళ్ళలో మినరల్స్ అనేది లేవు. మరి మనం తాగే నీళ్ళలో మినరల్స్ లేవు అని తెలిసిన తర్వాత ఏం చేద్దాం? మనము ఎక్కడ మినరల్ దొరికితే తీసుకొని తాగుదాం. కాబట్టి మన గ్రేట్ లీడర్ గౌతంపల్లి సార్, మన కంపెనీ వ్యవస్థాపకులు ఏం చేశారంటే ఈ తాగే నీళ్ళలో మినరల్స్ లేవు అని చెప్పేసి అమెరికాలో, యుఎస్లో ఊతా అనే ఏరియా, ఆ ఏరియా పేరు ఊతా, అక్కడ ఊరి పేరు అది. ఊతా అనే ఏరియాలో ఒక సరస్సు, మంచినీటి సరస్సును ఎంచుకొని పేటెంట్ హక్కు తీసుకున్నారు. అంటే ప్రపంచ లెవెల్లో ఆ సరస్సు యొక్క నీళ్లను మన వెస్టేజ్ వాడేది కాకుండా వేరే వాళ్ళు ఎవరు వాడాలి. ఆ హక్కు పొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ఒక కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ నీళ్ళని, ఇది ఇందులో మొత్తం మినరల్సే ఉంటాయి, ఇది తయారు చేసి పంపించడం జరుగుతుంది మనకి. ఇది 60 ml బాటిలే ఉంటుంది, చిన్న 60 ml. దీన్ని ఎలా చేస్తారు అంటే ఆ నీళ్లను 2000 లీటర్ నీళ్ళు తీసుకుంటారు. 2000 లీటర్ నీళ్ళని తీసుకొని ప్రాసెస్ ఆవిరి అన్నారు. మామూలుగా దానికి ఏమీ పెట్టకుండా సూర్యరశ్మితోనే నీళ్ళు ఆవిరి అవుతాయి. ఆ 2 లీటర్ని ఆవిరి అయ్యి లాస్ట్ 2 లీటర్లు మాత్రమే మిగులుతాయి. అర్థం చేసుకోండి, 2000 లీటర్లు ఎక్కడ, 2 లీటర్లు ఎక్కడ. ఇదంతా జరగడానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. అంత పెద్ద ప్రాసెస్ చేసి మనకి చిన్న బాటిల్లో పంపిస్తున్నారు. అందుకే దీని కాస్ట్ 900 రూపాయలు. మనకు ఆధార్ కార్డు ఇచ్చినాం కాబట్టి ఐడి పైన 970 రూపాయలతోనే తిరిగిస్తారు డిస్కౌంట్. మరి ఇంత కాస్ట్ అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా, ఇది ఎంత పని చేస్తుంది, ఏంటి, దీంట్లో మినరల్స్ ఉన్నాయా లేవా, అయినా ఇట్లా అంటున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోండి. సార్ నేను చెప్పేదంటే మంచి వింటే కదా మీకు అర్థమవుతుంది దీంట్లో ఏముంటాయి, మినరల్స్ ఎంత ఉంటాయి ఏందనేది. అయితే ఈ మినరల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి నేనేం చేశానంటే చిన్న టెస్టింగ్ కిట్ ఒకటి తయారు చేసుకున్నా. చూడండి, ఇది బల్బు, ఇక్కడ హోల్డరు, 2 వైర్లు తీసుకున్నా. ఒక వైర్ వచ్చేసి చూడండి మేడం, మీరు కూడా చేసుకోవచ్చు. ఇది మీరు కూడా ప్రతి ఒక్క లీడర్ దగ్గర వెస్టేజ్ లీడర్ ఎవరంటారో ప్రతి ఒక్క దగ్గర ఇది ఉండాలి. పెద్ద ఖర్చేం కాదు, 10 రూపాయలు, 20 రూపాయలు బల్బు, హోల్డర్, ప్లగ్, చిన్న వైర్ 1 మీటర్. ఒక వైర్ చూడండి డైరెక్ట్గా ఇచ్చాను నేను. మనం బల్బు వెలగాలంటే ప్లస్ మైనస్ 2 ఉండాలి కదా, ఒక డైరెక్ట్ ఇచ్చాను. ఇంకొక వైర్ కూడా ఇచ్చి దాని ఏం చేశాను, మధ్యలో 2 పీసులు కట్ చేశాను. చూడండి, 2 వైర్లు కట్ చేశాను. మన 2 వైర్లు జాయింట్ అవుతున్నాయి కదా బల్బు వెలిగేది, ఇందులో ప్లస్ మైనస్ వచ్చేది. అయితే నేను ఎందుకు కట్ చేశాను అంటే మన వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా చెక్ చేయడం కోసం. దీంతో ఎలా చెక్ చేస్తారో చూపిస్తాను. అయితే మరి వాటర్లో మినరల్స్ దీంతోనే ఎందుకు చెక్ చేయాలి, ఇది కూడా తెలియాలి కదా. ఎందుకు చేయాలి అంటే మినరల్స్ మన వాటర్లో ఉంటే ఫస్ట్ ఈ బల్బు వెలగాలంటే ఏం చేయాలి, విద్యుత్ ఎక్సైనటువంటి విద్యుత్ కరెంట్ అనేది ఇక్కడ పాస్ కావాలి. మరి విద్యుత్ దేంట్లో పాస్ అవుతుంది అని అంటే ఒక వైర్లో పాస్ అవుతుందా, నీళ్ళలో కూడా పాస్ అవుతుంది, అంతే కదా. మనం హీటర్ పెడతాం ఇంట్లో అందరం, హీటర్ పెడితే బకెట్లో చేయబడితే కరెక్ట్ షాక్ పడుతుంది అంటాం. అదే బకెట్లో మనం బోర్ నీళ్ళు పెడతాం కాబట్టి షాక్ వస్తుంది. మరి మనం తాగే మినరల్ నీళ్ళు ఆ బకెట్లో పోసి హీటర్ పెడితే కరెంట్ పాస్ కాదు. అదేదో ఇక్కడ చూపిస్తుంది. అయితే మనం తాగే నీళ్ళలో మినరల్స్ ఉంటేనే బల్బు వెలుగుతుంది. మనం ఇప్పుడు బోర్ వాటర్ తీసుకున్నాం, ఇది బోర్ వాటర్, ఇది మినరల్ వాటర్ తీసుకున్నాం. మరి అన్నింటిలో ఈ వైపు 2 టచ్ చేసి చూద్దాం. చూస్తే బల్బు దేంట్లో వెళ్తే దాంట్లో మినరల్స్ ఉన్నట్టు. చూడండి, బల్బు కనిపిస్తుంది అందరికి, కనిపిస్తుంది అంతే. ఇది జాగ్రత్త, మీరు ఎక్కడ చేసినప్పుడు కూడా కరెంట్ మనకు టచ్ అవ్వద్దు. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ చూసుకొని ఆన్ చేయాలి.
దీన్ని కరెంట్ పాస్ చేశాను, ఇక్కడికి వచ్చింది. చూడండి ఫస్ట్ బల్బ్ వెలిగిందా లేదా? అంటే ఒక వైర్ నేను కట్ చేశాను, వైర్ మనం జాయింట్ చేస్తే దీనికి విద్యుత్ వాహకం ఈ వైర్ అనేది. మరి ఇదే వైర్ అనేది ఏం చేస్తున్నాను నేను, మనం తాగే నీళ్ళలో ఎప్పటిదాకా కరెంట్ పాస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం కదా మనం. ఇది హీటర్లో చేయబడితే షాక్ వస్తుంది అన్నాం కదా. కొందరు ఈ మధ్యలో చేపలు కూడా పడుతున్నారు కరెంట్ షాక్ కొట్టి అన్నా కదా. అంటే నీళ్ళలో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు నేను రెండు వైర్లు టచ్ చేయకుండా నీళ్ళలో పెడితే ఆ నీళ్ళ ఈ వైర్ నుంచి ఈ వైర్కి కరెంట్ అనేది పాస్ అవ్వాలి. పాస్ అవుతేనే మనం వాటర్లో మినరల్స్ ఉన్నట్టు లెక్క. అవుతుందా? లేదు. అవుతుంది కదా ఇట్లా. మరి ఇది బోర్ వాటర్ కదా, ఇక్కడ చూద్దాం. చూడండి లోపల గ్లాస్ లోపల చూడండి, గ్లాస్ లోపల చూడండి. నేను రెండు వైర్లు టచ్ చేయట్లేదు, వేరే వేరే పెట్టినా. మరి ఇదే వాటర్లో మనం వేరే వేరే పెట్టినా, టచ్ చేయలేదు. మరి లైట్ జరగలేదు, ఇక్కడ వెలిగింది. ఏం చేయలేదండి, జస్ట్ వేరే వేరే చూడండి. డౌట్ ఉంటే దగ్గరకు చూడొచ్చు. మరి ఎందుకు వెలిగింది? మరి ఇప్పుడు దాకా ఏమన్నారు మీరు?